ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి. సో ఒక క్వశ్చన్ కామన్గా అడిగేది, ఈ ప్రిపరేషన్ అనేది చాలా డిఫికల్ట్ జర్నీ, సక్సెస్ అవుతామో లేదో తెలియదు, అసలు హౌ డిడ్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అనేది చాలా కామన్గా వచ్చే క్వశ్చన్ అండి. ఐ థింక్ దీంట్లో నాకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా పాజిటివ్గా ఉండింది. అండ్ నేను చిన్నప్పటి నుంచి కూడా కొంచెం మంచి ర్యాంక్స్తో మంచి కాలేజ్లో చదవడం వల్ల, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ బాగుండడం వల్ల కాన్ఫిడెన్స్ అనేది ఉండిందండి. ప్లస్ దానికి తోడు నాకు ఈ 4 years or 5 years ఆఫ్ ప్రిపరేషన్లో దెర్ వర్ మెనీ అప్స్ అండ్ డౌన్స్. సో డౌన్ అయినప్పుడల్లా ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోవడము, ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకోవడం కానీ చేసేదాన్నండి. థర్డ్ థింగ్ ఏంటంటే, నాకు పట్టుదల ఎక్కువ. ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా చెయ్యాలి అనేంతగా బాగా ప్రయత్నం చేస్తాను. సో పట్టుదల ఉన్న మనిషి, నేను కష్టపడతాను అనే మనిషి నాకు తెలిసి ఎప్పుడు ఫెయిల్ అవ్వడు. ఒకవేళ సివిల్ సర్వీసెస్ రాకపోయినా వేరే ఆపర్చునిటీస్ ఉంటాయి, దాన్ని అందిపుచ్చుకుంటానండి. నేను ఎంసెట్లో కూడా 2004లో నేను ఎంబీబీఎస్ జాయిన్ అయ్యానండి. అప్పట్లో ఎంసెట్లో నాకు స్టేట్ 24th ర్యాంక్ వచ్చిందండి. దిస్ వాజ్ ఆఫ్టర్ మై 10th. నాకు జస్ట్ 80% వచ్చిందండి. అప్పట్లో 90%, 95% ర్యాంక్ మార్క్స్ వచ్చేవి అందరికీ. 10th వేరియస్ రీజన్స్ వల్ల నాకు 80% మార్క్సే వచ్చాయి. చాలామంది ఈ అమ్మాయి ఎందుకు బైపీసీ తీసుకుంటుంది అని మా పేరెంట్స్ని ప్రశ్నించడము అలా చేసినప్పుడు, నేను దాన్ని ఐ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. సో నేను ఏ విషయాన్నైనా ఛాలెంజ్లా తీసుకుని బెస్ట్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. అలాగే ఎంసెట్లో ర్యాంక్ రావడము, ఎంబీబీఎస్, ఎంఎస్ కూడా నేను చేయడం జరిగింది. తర్వాత మాది ప్రేమ వివాహం అండి. 2011లో నేను మా వారిని కలవడం జరిగింది. దీనిలో కూడా మా పేరెంట్స్ని, 2 sides ఫ్యామిలీస్ని కన్విన్స్ చేసి ఎవరిని నొప్పించకుండా పెళ్లి చేసుకోవడం జరిగింది. సో నేను ఏదన్నా అనుకుని సాధించాలి అనుకుంటే ఇతరుల్ని నొప్పించకుండా, దాన్ని ఎగెయిన్స్ట్గా, రూల్స్కి ఎగెయిన్స్ట్గా వెళ్ళకుండా కష్టపడి సాధించే మనస్తత్వం అండి నాది. సో నేను ఎంబీబీఎస్ చేశానండి. 2010లో నా ఎంబీబీఎస్ అయ్యింది. పీజీ 12 to 15 చేశాను. 2012 to 15. 14లో నాకు వివాహం అయిందండి. మా హస్బెండ్ ఆల్రెడీ గ్రూప్ 1లో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు డిప్యూటీ కమిషనర్గా ఉన్నారు. తను కూడా సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో తను ఏమన్నారంటే, మెడికల్ ప్రొఫెషన్లో లిమిటెడ్ ప్లాట్ఫామ్ ఉంటుంది మనకి, సివిల్ సర్వీసెస్లో వీ విల్ గెట్ అ వైడర్ ప్లాట్ఫామ్. దెన్ ఈవెన్ ఐ అనలైజ్డ్ అబౌట్ సివిల్ సర్వీసెస్. నాకు కూడా అనిపించింది, ఇంత పెద్ద ప్లాట్ఫామ్ దొరుకుతున్నప్పుడు వై షుడ్ ఐ రెస్ట్రిక్ట్ మై సెల్ఫ్ టు ఓన్లీ మెడికల్ ప్రొఫెషన్. సో ఇలా అనిపించి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. ఇనీషియల్గా కొన్ని హర్డిల్స్ వచ్చాయి, ఇంట్లో వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ అవి. బట్ ఈవెన్చువలీ అన్నీ సెటిల్ అయ్యాక వాళ్ళ హెల్పే తీసుకొని నేను మళ్ళీ ఈ ప్రిపరేషన్ సాగించానండి. ఆఫ్టర్ 5 years ఆఫ్ హార్డ్ వర్క్ దిస్ రిజల్ట్ కేమ్ అండి. సో 17 December నుంచి, అంటే 18లో అటెంప్ట్ ఇస్తుంటే ఒక 6 months ముందు నుంచి నేను ప్రిపరేషన్ సీరియస్గా స్టార్ట్ చేశాను అనమాట. సో 6 months వాజ్ అ షార్టర్ టైం. ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయింది, మెయిన్స్ కూడా అయ్యింది, ఇంటర్వ్యూ అయిపోయింది, ర్యాంక్ కూడా వచ్చింది. కాకపోతే పెద్ద ర్యాంక్ వచ్చింది అనమాట, 573. 573 ఎందుకు వచ్చింది, ఇంత పెద్ద ర్యాంక్ ఎందుకు వచ్చింది అంటే, వన్ థింగ్, ఐ డిడ్ నాట్ గివ్ ఇనఫ్ టైమ్ ఫర్ బిఫోర్ ప్రిలిమ్స్ అట్లీస్ట్ ఒక 1 year ముందు స్టార్ట్ చేస్తుంటే సబ్జెక్ట్స్ అన్నీ కన్సాలిడేట్ అయ్యేవి. నాకు ఆ టైం దొరకలేదు. సెకండ్ అటెంప్ట్ ఇమీడియట్గా ఇచ్చానండి. సెకండ్ అటెంప్ట్లో కూడా మళ్ళీ ప్రిపేర్ అయ్యాను. 633 ర్యాంక్. ఈసారి కొంచెం డిటీరియేట్ అయింది ర్యాంక్. ఇది కూడా మళ్ళీ కన్సాలిడేట్ అవ్వడానికి నాకు టైం దొరకలేదు, సబ్జెక్ట్స్ కన్సాలిడేట్ చేసుకోవడానికి. ఇలా అవుతున్నప్పుడు థర్డ్ అటెంప్ట్ వచ్చేసరికి కోవిడ్ రావడము, 6 months గ్యాప్ రావడము, నాకు ప్రిలిమ్స్ అవ్వలేదండి. సో ప్రిలిమ్స్ అవ్వకపోవడంతో 1 entire year ఐ గాట్ ఫర్ నెక్స్ట్ ప్రిపరేషన్. 1 entire year ఐ గాట్. అండ్ ఇన్ దిస్ టైమ్ నాకు హిస్టరీ లాంటివి వీక్ ఏరియాస్. అంటే నేను అప్పుడు క్లాసెస్ అటెండ్ అవ్వలేదు స్టార్టింగ్లో. తర్వాత చదవడానికి కూడా హిస్టరీ ఈజ్ వెరీ డెన్స్ సబ్జెక్ట్ కాబట్టి నేను దాన్ని పోస్ట్పోన్ చేస్తూ వచ్చానమాట. వేరేవి ఈజీగా అర్థం చేసుకుని ఇమీడియట్గా గుర్తుండిపోతాయి. హిస్టరీ నీడ్స్ రిపీటెడ్ రివిజన్ అని చెప్పి ఉన్న షార్ట్ టైంలో నేను తక్కువ స్పెండ్ చేశాను. I got some time to analyze what are my mistakes. I realized I was reading one topic in too much of depth అనమాట. అంటే మన ఎగ్జామ్ అవసరం ఏంటి, అంతవరకు చదివితే మనకు మెయిన్స్కి చాలు, దాన్ని ఎన్రిచ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. బట్ ఐ వాజ్ డూయింగ్ ఓన్లీ ద రీడింగ్ పార్ట్. సో ఈసారి ఏం చేశాను నేను అంటే, సీనియర్ సజెషన్స్ తీసుకున్నాను. ప్లస్ మా ఫ్రెండ్స్, నా కలీగ్స్ ఎవరైతే డానిక్స్లో ఉన్నారో వాళ్ళ సజెషన్స్ తీసుకొని సిలబస్ని ఫస్ట్ ఒక 2 days కూర్చొని మొత్తం
బై హార్ట్ చేయాలి సిలబస్ని. 2 days కూర్చొని ఓన్లీ బై హార్ట్ ద సిలబస్. ఫస్ట్ వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ద సిలబస్ ఇస్, దెన్ ఓన్లీ వీ విల్ నో వాట్ టు రీడ్. ఏది చదివినా దాంట్లో ఎంతవరకు చదవాలనేది మనకు తెలుస్తుంది. కొన్ని అన్నెసెసరీ టాపిక్స్ చదవాల్సిన పని ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్. ఏ ఏరియాస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఒకవేళ ఈ ఏరియా నుంచి అడుగుతున్నట్టయితే ఇందులో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్, ఇది ప్రిలిమ్స్ కన్నా సరే మెయిన్స్ కన్నా సరే. సో సిలబస్ ఫస్ట్, దెన్ సెకండ్ థింగ్ ఇస్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనాలిసిస్. ఇది బాగా చేశానండి నేను. థర్డ్ థింగ్ నేను ఈ అటెంప్ట్లో చేసింది ఇంకొకటి ఏంటంటే బ్రెయిన్ స్టార్మ్ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ 2 attemptsలో చదవడం పైన ఎక్కువ ఫోకస్ పెట్టాను. ఈ అటెంప్ట్లో ఒక క్వశ్చన్ తీసుకోవడము, ఆ క్వశ్చన్కి నాకు తెలిసిన కంటెంట్ ఏంటి, దాన్ని నేను ఎలా ప్రజెంట్ చేస్తాను. ఈ స్ట్రక్చరింగ్ అనేది వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ టాట్ అనమాట. నేను ఫస్ట్ 2 attemptsలో ఆన్సర్స్ రాసేటప్పుడు వాట్ ఎవర్ ఇస్ ఆస్డ్ ఎక్స్ప్లిసిట్గా అడిగింది మాత్రమే రాసేదాన్ని అనమాట. ఇంట్రొడక్షన్, బాడీ, కన్క్లూజన్ ఫార్మాట్ అయితే ఫాలో అయ్యేదాన్ని, కానీ ఎక్స్ప్లిసిట్గా ఏదైతే క్వశ్చన్ అడిగారో అదే రాసేదాన్ని. సో ఈసారి నేను చేసిన చేంజ్ ఏంటంటే కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ కీవర్డ్ని కూడా చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేయడము. ఇఫ్ నాట్ ఇన్ అ స్టేట్మెంట్ ఫామ్ ఐ వుడ్ డ్రా అ డయాగ్రామ్ అండ్ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్తో దాన్ని ప్రజెంట్ చేసేదాన్ని. సో దట్ ఇట్ వుడ్ ఆక్యుపై లిటిల్ స్పేస్, నాట్ కవరింగ్ ది ఎంటైర్ ఆన్సర్. దెన్ మెయిన్ పార్ట్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ ఎక్స్ప్లిసిట్లీ ఆస్డ్ అది వర్బాటిమ్, అంటే క్వశ్చన్లో ఏమైతే అడిగారో అవే వర్డ్స్ని పెట్టి సైడ్ హెడ్డింగ్ లాగా రాసి దాని కింద 4-5 పాయింట్లు అలా 2 subheadings-కి 2 or 3 subheadings ఉంటాయి యూజువలీ ఫర్ ఎనీ క్వశ్చన్. వాటిని రాసిన తర్వాత ఒక వే ఫార్వర్డ్ ఖచ్చితంగా ఇచ్చానండి. వే ఫార్వర్డ్ ఎందుకు అంటే వీఆర్ గోయింగ్ టు బీ బ్యూరోక్రట్స్, సో వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. అంటే ఏదైనా మనం ఛాలెంజెస్ కానీ ఇష్యూస్ కానీ చెప్పామంటే వాటికి సొల్యూషన్స్ కూడా మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. సో వే ఫార్వర్డ్ వాజ్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ మై ఆన్సర్స్. దెన్ ఐ యూస్ టు రైట్ కన్క్లూజన్స్. సో ఇవి ఎలా వచ్చాయి అంటే నేను రోజు ఈ ఎక్సర్సైజ్ చేసేదాన్ని అనమాట. క్వశ్చన్స్ తీసుకోవడము, దానికి ఆన్సర్స్ రాయడానికి ట్రై చేయడము. సో ఐ వుడ్ అండర్స్టాండ్ హౌ మచ్ ఈజ్ నెసెసరీ ఫర్ మీ టు రైట్ అన్ ఆన్సర్ ఫర్ ఎనీ టాపిక్. సో దానికోసం ఏం చేసేదాన్ని, నేను ఒక టాపిక్ తీసుకున్నాను అంటే దానికోసం ఒక ఇంట్రొడక్షన్ స్టేట్మెంట్, 1 or 2 ఇంట్రొడక్టరీ స్టేట్మెంట్స్, 1 or 2 కన్క్లూజన్ స్టేట్మెంట్స్, వే ఫార్వర్డ్ కోసం ఈ కమిటీ రికమెండేషన్స్. సో ఇది మాత్రం నాకు ఒక నోట్బుక్లో ఇలా ఈ 3 ఉండేవన్నమాట ప్రతి టాపిక్కి రిలేటెడ్. సో దిస్ మేడ్ మై లాస్ట్ మూమెంట్ ప్రిపరేషన్ ఈజియర్. ఎందుకు అంటే లాస్ట్ మూమెంట్లో ఇవే మనకి గుర్తుండే, వేరే టాపిక్ వేరే కంటెంట్ అంతా ఆల్మోస్ట్ గుర్తుంటుంది. బికాస్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ ప్రిపరేషన్ ఫర్ 1 year, 1.5 years, వీ విల్ రిమెంబర్ ఎవ్రీథింగ్ ఎల్స్. కాకపోతే ఇవి స్పెసిఫిక్ ఉంటాయన్నమాట. ఇంట్రొడక్షన్, కన్క్లూజన్ అండ్ వే ఫార్వర్డ్స్. స్పెసిఫిక్స్ అంటే ఇవి స్పెసిఫిక్స్ మెన్షన్ చేస్తే మనకి ఒక 1 mark కానీ 2 marks కానీ యాడ్ ఆన్ అవుతాయి. అండ్ ఇవి ఆ టైంలో గుర్తుంచుకోవాలి, ఆ టైంలో రివైజ్ చేసుకొని వెళ్తేనే మనకి బెనిఫిట్ అవుతుంది. సో ఇది మాత్రం నేను నోట్స్ స్పెసిఫిక్గా చేసుకున్నానండి. అండ్ డైలీ బ్రెయిన్ స్టార్మింగ్, structuring of the answers. I think these are the changes which I made in the 4th attempt, which made my scores improve in my last attempt అండి. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.